హై టెన్షన్ వైర్స్ అండి. 11,607 కిలోమీటర్ల హై టెన్షన్ వైర్స్ ఉంటే ఇలా 1,83,000 కిలోమీటర్ల పొడుగు ఉన్నటువంటి హై టెన్షన్. ఇది కాదంటారండి? ఇది ఏ మంత్రి అయినా కానీ, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఏ మంత్రి అయినా దీన్ని కాదంటాడా? 11,000 నుంచి 1,83,000 కరెంటు తీగలు గుంజితే అది ఎక్కడి ఊడిపడితే డబ్బులతోనే కదా, డబ్బులు కావాలి కదా. పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవి. వాటి దగ్గరికి వెళ్ళి అప్పడిగిన వాళ్ళు ఇచ్చారు. అండ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కేవలము ఎలక్ట్రిసిటీ వైర్లకు, మోటార్లకి, లేకపోతే మన సబ్స్టేషన్స్కి ఇస్తాయి. అదే సార్ మీరు చెప్పినట్టు వాళ్ళు ఒక ఎలిగేషన్ పెట్టినప్పుడు దానికి తగ్గ సమాధానం ఇదిగోండి ఇవి లెక్కలు, ఇవి మేము చేసిన పని అని చెప్పకపోవడం వల్ల మేము ఓడిపోయినాం అమ్మా అని చెప్తాను. ఇది మొదలు చెప్పను, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇలాంటి ఇంటర్వ్యూలు నేను ఒక 5 ఏళ్ల కింద ఇయ్యను ఉంటుంది. మాది కూడా తప్పు అని చెప్తున్నా కదా. మేము ఇంత వివరంగా ప్రజలకు చెప్పకపోవడమే మా తప్పు. ప్రజలకు తెలియదు, అది పాపం తెలుసు, కానీ మేము వివరించి చెప్పలేదు. మీ ఊర్లో సబ్స్టేషన్ ఉందా లేదా అని నేను పోయి అడుగుతుంది కాదంటాడా? కళ్ళ ముందు ప్రూఫ్ ఉంటుంది కదా. ఇప్పుడు 3 గ్రామాలకు ఒక సబ్స్టేషన్ వచ్చిందండి. ఇలా ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోతలేదు. ఎందుకు కాలిపోతలేదు? రైతులకు చెప్పవలసిన బాధ్యత మా మీద ఉండే. మేము సవివరంగా చెప్పలేదు, చెప్పినాం ఏదో ప్రెస్ స్టేట్మెంట్ల ద్వారా కాదు కదా. అందుకే ప్రజలు వాళ్ళు చెప్పిన అబద్ధాలను నమ్మినారు. తర్వాత ఇంకా మీకు ఇదంతా లెక్క ఉన్నది లేండి. మిషన్ భగీరథ ఎన్ని కిలోమీటర్ దూరం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 80,000 కోట్ల దాకా ఏదో ఖర్చు రోజువారీ మారుతా అంటలేండి, అటు ఇటు. 204 కిలోమీటర్ టన్నల్స్ అండి. భూమిలో సొరంగాలు తవ్వింది 204 కిలోమీటర్ తవ్వినామండి. ఎట్లా తవ్వుతారండి? పైసలు తీయకపోతే ఎట్లా తవ్వుతారు? 2-3 కిలోమీటర్ల లోతున టన్నల్స్ తవ్వి సబ్స్టేషన్లు కట్టినాం కింద భూమిలో. లక్ష్మీపూర్ పంప్ హౌస్ అని ఉన్నది, అక్కడ భూమిలో సొరంగంలో సబ్స్టేషన్ కట్టాం. ఒక ఊరే ఉన్నది, ఆడ క్వార్టర్స్ ఉన్నాయి భూమిలో. కానీ ఆ ప్రాజెక్ట్ అంతా బోగస్ అని చెప్పి మన సివిల్ సర్వెంట్ ఆకునూరు మురళి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వ్యూ ఒక్కొక్కరి పైన ఒకరు కాస్ట్ బెనిఫిట్ రేషియో అని అంటారండి వాళ్ళు. అంటే నేను ఇంత ఖర్చు పెడితే ఎంత లాభం జరుగుతుంది అని అంటాడు. నేను అట్లా చూడను అంటే, నేను ఖర్చు పెట్టాలి, లాభం కోసం చూడొద్దు. ప్రజలపై నా పెట్టేటువంటి డబ్బు, భారతదేశము ఇంత డెమోగ్రఫీ, ఇంత పాపులేషన్ అనేటువంటి దేశం ఏది లేదు ప్రపంచంలో, చైనా తర్వాత మనం. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇచ్చేటువంటి సబ్సిడీలు, రైతులకు ఇచ్చేటువంటి వీటిని ఓ పెట్టుబడిగా చూడడము క్యాపిటలిజంలో అదొక అంశం. కానీ సంక్షేమ ప్రభుత్వాలు, వెల్ఫేర్ స్టేట్స్, నేను పెద్ద సోషలిజం కమ్యూనిజం గురించి మాట్లాడతలేదు. వెల్ఫేర్ స్టేట్ సంక్షేమం చేయాలన్నప్పుడు నేను నా పెట్టుబడికి లాభం ఏమొస్తుందని ఆలోచిస్తారా అండి? ఆలోచించకూడదు. వీ హ్యావ్ టు స్పెండ్. ఇంత పెద్ద పాపులేషన్ని మరి నువ్వు ఇప్పుడు వ్యవసాయం, ఇప్పుడు మీలాంటి వాళ్ళు, నాలాంటి వ్యవస్థ ₹1 మిగలేదు. మనం ఒక్కరోజు వ్యవసాయం చేయలేము మనం. అర్థమైందండి? అది రైతుకే అది లాభం అవుతుంది. ఎందుకంటే వాడు పడేటువంటి శ్రమకు కూలి దాన్ని ఆస్వాదిస్తాడు. మీరు ఒక ఎంప్లాయీ, నేను ఒక లాయర్ని. మనం కాస్ట్ బెనిఫిట్ రేషియో కింద వ్యవసాయం చేస్తే పనికిరాదు మనకి. కానీ వాళ్ళకి మనకి వస్తుంది. ఎందుకంటే పాపం తన రోజువారి కష్టపడే శ్రమకు ఆ మిగిలింది నా శ్రమకు వచ్చింది అనుకుంటాడు రైతు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఇప్పుడు మీరు అన్నటువంటి IAS ఆఫీసర్లు ఈ టైల్ కట్టుకొని కోట్లు వేసుకుంటే వాళ్ళకి వాళ్ళు కాస్ట్ బెనిఫిట్ రేషియో మాట్లాడతారు. మేము అట్లా ఆలోచించలేదు, కేసీఆర్ గారు కానీ మేము కానీ. మేము సంక్షేమం కూడా కాదండి, హౌ టు ఎంగేజ్ దీస్ రూరల్ మాసెస్ ఇన్ దిస్ కంట్రీ. ఈ దేశంలో కోట్లాది జనాన్ని ఎట్లా బతకాలి వాళ్ళు. అదొక తెలంగాణ కాదండి, భారతదేశానికి మొత్తం కావాలి. అందుకే ఇంత కటిక దరిద్రం ఇంకా ఉత్తర భారతదేశంలో ఎందుకున్నదంటే, ఇప్పటికీ నేను ఒక 10 సంవత్సరాల కింద జార్ఖండ్ పోతే, ఎలక్షన్లో వేయింటినప్పుడు పోతే ఆడ జంషెడ్పూర్ 1907లో స్టీల్ ఫ్యాక్టరీ కట్టిండు టాటా. దానికి 10 కిలోమీటర్ల ఊర్లో కరెంటు లేదు. ఆ ఊర్లో నిలబడితే నాకు ఇట్లా చక్ 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 మెరుస్తాను ఫ్యాక్టరీ. అక్కడ కరెంట్ లేదు ఆ ఊర్లో. దీపాలు పట్టుకుంటున్నారు. ఒక కరెంటు తీగనే లేదు ఆ ఊర్లో. ఆ ఊర్లో ఉన్న ల్యాండ్ లార్డ్ ఇంట్లో జనరేటర్ ఉన్నది. దట్ ఈస్ ఎ ఫేట్ టిల్ రీసెంట్లీ. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికి చాలా ఇండ్లలోకి కరెంటు తీగలే లేవు. ఇప్పటికి దీపాలు పెట్టుకుంటారు. ఈ మధ్య కొంత చేంజ్ అయిందండి ఫర్ ద లాస్ట్ 5-10 years. నాట్ బికాస్ ఆఫ్ మోడీ. ఈ మన ఎకానమీ పెరిగింది కాబట్టి అప్పులు ఇచ్చేసరికి
మనం నేర్పినాం. అవును అవును ముఖ్యంగా మన దక్షిణ భారతదేశంలో రాష్ట్రాలు చూసుకొని నేర్చుకున్నారు ఉత్తర భారతదేశం. మీకు ఇప్పుడు మేము పెట్టింది 204 కిలోమీటర్ టన్నల్స్, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, 20 పంప్ హౌస్లు, 20 రిజర్వాయర్స్ అండి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 45,000 కోట్ల రూపాయల అంచనాలు 80,000 కోట్లకి ఎట్లా పోయినాయి, 80,000 కోట్లు దీంట్లో 40,000 కోట్లు కేసీఆర్ తిన్నాడు అన్నట్టు దుష్ప్రచారం చేశారు. అవును దీనికి సింపుల్ ఆన్సర్ చెప్తున్నా. 1 TMC నీళ్ళ రిజర్వాయర్ వాళ్ళు ఆలోచించారు. గోరెవెల్లి ప్రాజెక్ట్ ఉన్నది 1.33 TMC ప్రాజెక్ట్ వాళ్ళు ఆలోచించారు. రిజర్వాయర్ అంటే నీళ్లు పంపు చేసి ఎత్తిపోయాలి. కేసీఆర్ దాన్ని విస్తరించి 8.83 TMCలకు మార్చాడు దాన్ని. అంటే 800 టైమ్స్. మల్లన్న సాగర్ అది 3 TMCలో 4 TMCలో వాళ్ళు ఆలోచిస్తే 50 TMCల రిజర్వాయర్గా మార్చాడు. ఇట్లా 20 రిజర్వాయర్స్ ప్రతి ఒక్కటి దానికి హోల్డింగ్ కెపాసిటీ పెంచాడు. దోషెట్లో నీళ్లు వాళ్ళు ఆలోచించారు, తాంబాలంలో నీళ్లు కేసీఆర్ ఆలోచించాడు. రైట్. సో రేట్లు పెరగకుండా ఎందుకు అవుతాయండి? ఇది వాళ్ళు చెప్తే మేము ప్రజలకు తీసుకెళ్ళకపోయినాం. మేము 40,000 కోట్ల ప్రాజెక్టును 80,000కి చేసాడు కేసీఆర్ అంటే నమ్మిన ప్రజలు, నమ్మించడానికి ప్రయత్నం చేశారు. అంచనాలు పెంచిండు అన్నారు, అంచనాలు పెంచలేదు. అంచనాలు గవే అంచనాలు, రూపాయి అటు ఇటు ఉంటుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ దానికి కెపాసిటీస్ పెంచాడు.